మెదక్ జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న వెల్జెండెన్షియల్లో పనిచేస్తున్న కార్మికులకు 1965 బోనస్ చట్టం ప్రకారం బోనస్ అందించాలని, అలాగే ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని అడిగితే పరిశ్రమను బంద్ చేస్తున్నట్లు నోటీస్ బోర్డు అంటించడంతో కార్మికులు ఆ కార్యాలయం గేటు ముందు ఆందోళన చేస్తూ ధర్నాకు దిగారు. ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు మాట్లాడుతున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వెల్జెండెన్షియల్ పరిశ్రమ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులకు మేము సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వెల్జెండెన్షియల్ పరిశ్రమ లోపల కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. మరి 1965 బోనస్ చట్ట ప్రకారము బోనస్ కావాలని చెప్పేసి అట్లనే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నటువంటి క్రమం లోపల యాజమాన్యం కార్మికుల మీద కక్ష కట్టి ఆరూపం లోపల ఈరోజు మరి పరిశ్రమలు లాకౌట్ చేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. మరి యాజమాన్యాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు కార్మికులకు కనీస వేతనాల విషయం లోపల కానీ, బోనస్ చట్ట ప్రకారం ఇవ్వవలసిన విషయం లోపల కానీ, ఇంక్రిమెంట్ విషయం లోపల అడిగితే ఈరోజు మరి ఆరూపం లోపల ఎందుకు మరి పరిశ్రమను మరి ఆరూపం లోపల బంద్ చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసం పరిశ్రమ యాజమాన్యానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఒకవేళ ముందుకు వచ్చి చర్చలు జరిపి ఆరూపం లోపల కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తే సరే, లేకపోతే ఈ యొక్క ఆందోళనను మరింత తీవ్రతరం చేసి ఆరూపం లోపల యాజమాన్యం యొక్క మెడలు వంచి మరి కార్మికుల హక్కులు సాధించుకుంటారని చెప్పేసి ఈ రూపం లోపల మరి యాజమాన్యానికి హెచ్చరికలు చేస్తాం.